హాయ్ ఫ్రెండ్స్, మనలో చాలా మంది ఫేస్బుక్ని మంచిగా చేసుకోవడం మాత్రమే పర్సనాలిటీ అనుకుంటున్నారు. అసలు పర్సనాలిటీ అంటే ఏంటి? పర్సనాలిటీ అంటే మంచిగా ఉండడం కాదు. పర్సనాలిటీ అంటే చాలా ఉంటాయి. అది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో టైం వేస్ట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్. మొదటిగా లుక్స్. లుక్స్ ఏంటంటే మనం ఒక డార్క్ స్కిన్ వాళ్ళకి ఒక థాట్ ఉంటుంది, మనం భగవంతుడు ఎలా అయితే మనం సృష్టించాడో అదే లుక్స్, దాన్ని మనం ఏం చేయలేమని. అట్లా ఏమి ఉండదు బ్రో. లుక్స్ అంటే ఓన్లీ ఫేస్ షేప్ కాదు, మన ఏ టు జెడ్ అన్ని. అందులో మొదటిగా డ్రెస్సింగ్ సెన్స్. ఓకే, డ్రెస్సింగ్ సెన్స్ అంటే ఖరీదైన బట్టలు వేసుకొని వెళ్ళడం కాదు. డ్రెస్సింగ్ సెన్స్ అంటే మనకి ఫిట్ అయ్యేలాగా విత్ కలర్ కాంబినేషన్. అండ్ చాలా మందికి డౌట్ ఉంటుంది, మన డార్క్ స్కిన్ వాళ్ళకి ఏ కలర్ అయితే సూట్ అయ్యారో కన్ఫ్యూజన్లో ఉంటారు. అయితే మన డార్క్ స్కిన్ వాళ్ళకి లైట్ కలర్ అండ్ డార్క్ కలర్ సూట్ కావు. ఎందుకంటే లైట్ కలర్ మీద మన డార్క్ కలర్ అనేది ఎక్కువ డార్క్ కాపాడుతుంది. అండ్ డార్క్ కలర్లో మనం ఆల్రెడీ డార్క్ ఉన్నాం కాబట్టి డార్క్ కొంచెం అగ్లీగా దిగుతుంది. సో మనం ఏ కలర్ అయితే ప్రిఫర్ చేస్తామంటే న్యూట్రల్ కలర్, అంటే మీడియం, ఎక్కువ డార్క్ ఉండదు, ఎక్కువ లైట్ ఉండదు. లైక్ ఓవల్ గ్రీన్, గ్రే, లైక్ బ్లాక్, సంథింగ్ ఎక్సెట్రా ఎక్సెట్రా. ఒకవేళ మీరు పర్టికులర్ డీటెయిల్గా డ్రెస్సింగ్ సెన్స్ మీద వీడియో కావాలంటే కామెంట్ చేయండి, నేను తప్పకుండా తీసుకొస్తాను. నెక్స్ట్ వన్ ఈస్ హెయిర్ స్టైల్. హెయిర్ స్టైల్ని అంటే ఇప్పట్లో ఒక ట్రెండ్ అయిపోయింది. మంత్లీ ఒక నయా హెయిర్ స్టైల్ ట్రెండింగ్, ఏదో ట్రెండింగ్ నడుస్తుందో ఆ హెయిర్ స్టైల్ని మీరు యూజ్ చేస్తారు. హెయిర్ స్టైల్ అంటే అది కాదు, మీ ఫేస్ తగ్గట్టు హెయిర్ స్టైల్ పిక్ చేసుకోండి. రైట్, పిక్ చేసుకున్న తర్వాత దాన్ని మీరు కంటిన్యూ చేయండి. అండ్ నెక్స్ట్ వన్ బియర్డ్. ఓకే, ఇప్పట్లో బియర్డ్ మనం మూవీలో చూసి కేజీఎఫ్ ఇట్లాంటి బిగ్ మూవీ చూసినాక అందరూ గడ్డం పెంచుకోవడం చాలా ట్రెండ్ అయిపోయింది. సో గడ్డం ఎక్కువ డార్క్ స్కిన్ వాళ్ళ మీద ఎక్కువ మంచిగా ఉండదు. ఒక్క మీరు గడ్డం ఇష్టం ఉంటే దాన్ని ట్రిమ్ చేసుకోండి, దాన్ని సైడ్ షేప్లో ట్రిమ్ చేసుకొని పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ బిహేవియర్, యువర్ నేచర్. యువర్ నేచర్ నేను డిసైడ్ చేస్తుంది అసలు నువ్వు ఎలాంటి పర్సన్ అని. ఓకే, ఏంటంటే మీరు వాళ్ళతో మాట్లాడేటప్పుడు పెద్దవారితో అయినా చిన్నవారితో అయినా ఎలా రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడుతున్నారు చాలామంది నోటీస్ చేస్తారు. సో బీ రెస్పెక్ట్ఫుల్. ఈ కొటేషన్ మీరు వినే ఉంటారు, గివ్ రెస్పెక్ట్ టేక్ రెస్పెక్ట్ అని. సో ఇది ట్రూ. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ బాడీ లాంగ్వేజ్ అండ్ జెస్చర్. జెస్చర్ అంటే వాక్ చేసే సమయంలో, మీరు కూర్చున్న సమయంలో, నువ్వు మాట్లాడేటప్పుడు జెస్చర్స్ ఎలా ఉన్నాయి. అండ్ వన్ మోర్ థింగ్, ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ని మేల్ ఫీమేల్ కానీ కలుస్తున్నప్పుడు హ్యాండ్ షేక్ ఇవ్వండి, అదొక బిగ్ రిలేషన్షిప్ ఏర్పడుతుంది. ఇది ఒక చిన్న చిన్న టిప్స్. మీరు పర్టికులర్గా ఒక్కొక్క టాపిక్ మీద డీటెయిల్గా వీడియో కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా ఈ వీడియో తీసుకొస్తాను. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ క్లీన్గా ఉండండి, అంటే హైజీనిక్ ఉండండి. డైలీ స్నానం చేయండి, బ్రష్ చేయండి, స్మెల్ గురించి బ్రదర్. ఓకే, ఎట్లా పడితే అట్లా వెళ్ళిపోయి రాకండి, నీట్గా ట్రై చేయండి. ఓకే, మనం మిడిల్ క్లాస్ మెంబర్స్ ఎక్కువ ఎఫర్ట్ చేయలేము, కానీ ఉన్నందులోనే నీట్గా ఉండండి. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఏంటంటే మనం ఎక్కడికైనా ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళినప్పుడు, ఎక్కడైనా ఆర్గ్యుమెంట్లో కూడా నైబర్స్తో యా కొలీగ్స్తో సిబ్లింగ్స్తో ఏదైనా ఆర్గ్యుమెంట్ చేసినప్పుడు మనం ఒకటే ఆలోచిస్తాం, మన పాయింట్ మొదటిగా ఉండాలి, మనం గెలవాలి అని. అదొక మంచి పర్సనాలిటీ కాదు. ఎందుకంటే ఎప్పుడే మన ఆర్గ్యుమెంట్లో దాని పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పండి. నీ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది నువ్వు చెప్తున్నావు, కానీ ఈ సిచ్యువేషన్లో ఇది బెటర్. వీడియో లెంత్ ఎక్కువైపోతుంది, అందుకే జస్ట్ షార్ట్ ఫామ్లో చెప్పేస్తాను. పర్టికులర్గా వీడియో డీటెయిల్గా కావాలంటే కామెంట్ చేయండి గైస్. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ పాజిటివ్ యాటిట్యూడ్. పాజిటివ్ యాటిట్యూడ్ అంటే ఎవరికోటి మాట్లాడకుండా అందరు ఇగ్నోర్ చేసుకుంటా, ఇది మైండ్లో అందరికి ఓలాం కూడా నాకేంది అట్లా ఒక థింకింగ్లో వెళ్ళిపోయారు. మన డాస్కిన్ వాళ్ళ కోసం ఏంటంటే పాజిటివ్ థింకింగ్ అంటే బీ పాజిటివ్ ఎనీ సిచ్యువేషన్, ఫ్యూచర్ సిచ్యువేషన్లో కూడా. ఏంటంటే ప్రతి ఒక్క సిచ్యువేషన్లో బీ పాజిటివ్గా ఉండండి. ఏం లేదో దానికోసం బాధపడకండి, ఏముందో దాంతో ఏం చేయాలో అది మాత్రమే ఆలోచించండి. బీ థ్యాంక్ఫుల్ వాట్ యూ హ్యావ్, దట్స్ ఇట్. ఈ వీడియో ఇంతవరకు మాత్రమే. మీకు పర్టికులర్గా ఏదైనా టాపిక్ మీద వీడియో కావాలంటే ఏ టు జెడ్ ఏదైనా కానీ మీకు ఎస్పెషల్లీ కావాలంటే డార్క్ స్కిన్ వాళ్ళ కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా తీసుకొస్తాను. అండ్ ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి, ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.